ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లా లగచర్లో జరుగుతున్న పరిణామాలని దాని పట్ల మా వైఖరిని వెల్లడించే దానికోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. లగచర్లలో దాదాపు 1375 ఎకరాలు, సుమారు ఒక 7-8 గ్రామాలు, లగచర్ల, హకీంపేట, పూలేపల్లి, పులిచెర్లకుంట, రోలిబండ తండ వగైరా గ్రామాల్లో దాదాపు 1375 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ భూమిలో సుమారు 600 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. మిగతా అంతా రైతుల యొక్క పట్టా భూమి, చాలా సారవంతమైన భూములు. అట్లాంటి భూముల్ని ప్రజాస్వామ్య పద్ధతి పాటించకుండా, ముందుగా అవసరమైన చర్చ చేయకుండా, పార్టీలతో విశ్వాసంలోకి తీసుకొని మాట్లాడకుండా ప్రభుత్వం ఏకపక్షంగా భూసేకరణ కోసం వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా కలెక్టరు, ఇతర అధికారులు ఆ గ్రామంలో పబ్లిక్ విచారణ పేరుతోటి వెళ్ళినప్పుడు అక్కడ ఆవేశపూరితులైనటువంటి రైతులు కలెక్టర్ పైన ఇంకా ఇతరులపైన దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. అలా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎలాంటి ఆవేశం ఉన్నా ప్రజాస్వామ్యయుతంగా చర్చించుకోవడం, తమ సమస్యని ప్రభుత్వానికి విన్నవించడం జరగాలి తప్ప భౌతిక దాడి అనేది పరిష్కారం కాదు. ప్రభుత్వ ఆదేశాలు అమలు జరగడానికి వచ్చినటువంటి అధికారులపైన కోపం, ఆవేశం ఉపయోగకరం కాదు. ఆ రకంగా జరిగితే అది మేము ఖండిస్తున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం ఆ సమస్య తీవ్రతని దృష్టిలో పెట్టుకొని తర్వాతనైనా ఆల్ పార్టీస్ మీటింగ్ పిలిచి చర్చించి దాని పూర్వాపరాలు వివరించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా గతంలో కూడా ఇట్లాంటి ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో దాదాపు 15,000 ఎకరాల భూమిని సేకరించారు. ప్రభుత్వ భూమితో సహా అనేక వేల ఎకరాల భూమి, పట్టా భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా అదొక వివాదమైంది. అంతకుముందు రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది, పాదయాత్రలు జరిగింది. మా పార్టీ ఆధ్వర్యంలో కూడా చాలా పెద్ద కార్యక్రమాలు జరిగింది. నేను స్వయంగా పాదయాత్ర చేశాను అక్కడ. ఆ తర్వాత ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది, ఫార్మాసిటీని అక్కడ రద్దు చేస్తున్నాం, ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఆ భూమిని రైతులకు వాపసు చేస్తామని కూడా మాట్లాడారు. కానీ అదేమీ జరగలేదు. ఫార్మాసిటీ అయితే అక్కడ విరమించుకున్నామని చెప్తున్నారు, కానీ భూములు మాత్రం రైతాంగానికి వాపసు ఇవ్వకుండా ఆ 15,000 ఎకరాలకు తోడు ఇంకొక 15,000 ఎకరాలు కూడా సేకరించి 30,000 ఎకరాలతోటి 4th సిటీ దాన్ని సర్వాంగ సుందరంగా చేస్తామని, విశ్వనగరం చేస్తామని ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నారు. విదేశీ సంస్థలను ఆహ్వానించి అక్కడ వాళ్ళకి భూములు కేటాయిస్తామని కూడా బహిరంగ చెప్తున్నారు. మరి ఏ రకమైన పద్ధతితో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది అలా సమస్య నానుతుండగానే మరొక పక్క వికారాబాద్ జిల్లాలో లగచర్ల ప్రాంతంలో ఈ ఫార్మాసిటీని కొత్తగా నెలకొల్పాలనుకోవడం, ఇది కూడా ఏకపక్షంగానే ఆయన అధికారంలోకి వచ్చిన 2వ రోజే చెప్పాడు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తాం, ప్రజాస్వామ్యానికి ఆటంకంగా ఉన్న సెక్రటరియట్ చుట్టూ ఉన్న కంచెలన్నీ కూడా బుల్డోజర్లతో తొలగిస్తున్నాం, ప్రతి సమస్యని ప్రతిపక్షాలతో సంప్రదించేస్తామని చెప్పి మేము 2-3 సందర్భాలు కలిసినప్పుడు కూడా ఈ మాట నొక్కి చెప్పారు. అందరితో కలిసి చర్చిస్తేనే ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయని. కానీ ఏ ముఖ్యమైన సమస్య, అది హైడ్రా కావచ్చు, మూసీ నది కావచ్చు, లేదు దామగుండం ప్రాజెక్టు గురించి కావచ్చు, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో వచ్చిన వివాదం గురించి కావచ్చు, ఇట్లాంటి ఏ సమస్య గురించి కూడా, ఇప్పుడు ఫార్మాసిటీ విషయంలో కూడా ఇంత జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలని పిలవడం కానీ, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించడం కానీ ముఖ్యమంత్రి గారు చేయబూనుకోలేదు. మరి ఏ రకమైన ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి గారు ఒక చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ విచారణకు వెళ్ళిన అధికారులపైన ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం యొక్క నిర్బంధం మరింత తీవ్రమైంది. అక్కడ ఒక జైలుగా మార్చేశారు. ఆ గ్రామాలన్నింటిలోకి ఎవరిని పోనివ్వట్లేదు. అక్కడ యువకులు లేరు, పురుషులు లేరు, మహిళలు మాత్రమే ఉన్నారు, వృద్ధులు మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అనేక మందిని అరెస్టులు చేశారు. అరెస్టులు చేసిన వాళ్ళల్లో ఏ పార్టీ వెనక ఎవరున్నారని తెలుసుకొని కేవలం బీఆర్ఎస్ వెనుకున్న వాళ్ళని, ఇంకా ఇతర ప్రతిపక్షాలు వెనుకున్న వాళ్ళు మాత్రమే కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్ వాళ్ళని వదిలేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదని తెలుసుకోవడానికి అక్కడ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కళ్ళని, ప్రజా సంఘాల వాళ్ళు, మాకు సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడ పోవడానికి ప్రయత్నం చేశారు, గిరిజన సంఘం వాళ్ళు, ఇంకా మిగతా మిత్రులు. కానీ ఎవరిని లోపల ప్రవేశించనివ్వట్లేదు, ప్రతిపక్ష పార్టీలను ప్రవేశించనివ్వట్లేదు.
మరి అక్కడ అంత దారుణం ఏం జరిగింది, ఎందుకు అంత నిర్బంధం, ఇంటర్నెట్లు కట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎవరిని పోనీయకుండా ఆపాల్సిన అవసరం ఏంటి, ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం అనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ నిర్బంధ చర్యలు ఆపండి. ఒక ఘటన జరిగింది, దానిపైన విచారణ జరపడంలో అభ్యంతరం లేదు, దోషులపైన కేసు పెడితే అభ్యంతరం లేదు. కానీ దాన్ని చూపించి మొత్తం ఒక జైలులాగా మార్చే ఆ ప్రాంతాన్ని, అక్కడ ఉన్న ప్రజలందరినీ భయభ్రాంతులను చేసే ప్రయత్నం ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇట్లాంటి నిర్బంధాలు ప్రయోగించిన వాళ్ళు గతంలో రాజకీయంగా నష్టపోయిన సంగతి కూడా గమనించాలి. అట్లాంటి నష్టానికి గురి కావద్దు కాంగ్రెస్ అని మేము భావిస్తున్నాం. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని సక్రమంగా 5 సంవత్సరాల పాటు అమలు జరపండి. ఆ రకమైనటువంటి సమస్య వచ్చిన ప్రతి చోట ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి మేము కోరుతున్నాం. అందుకే ఈ సమస్య పైన వాస్తవాలు తెలుసుకునేదానికి, అక్కడ రైతాంగానికి రక్షణగా నిలబడే దానికోసం మేముగా ఆలోచిస్తున్నాం పార్టీగా. అంతేకాదు వామపక్ష పార్టీలతో కూడా ఇవాళ సంప్రదించాం, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. 21వ తేదీన లగచర్ల ప్రాంతానికి వెళ్ళి అక్కడ బాధిత రైతులను కానీ ఇంకా ఇతర ప్రజలను కానీ కలుసుకొని వాస్తవాలు ఏంటో తెలుసుకొని, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి వాస్తవాలు వివరించి ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేదానికి, రైతాంగానికి తగిన న్యాయం జరిపించే దానికోసం కృషి చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగా జరుగుతున్న ఈ కృషికి ప్రభుత్వం సహకరించాలి. అట్లాగే ప్రజలు కూడా, మీ ద్వారా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ ప్రాంత ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గతంలో వెళ్ళిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారని, నిర్బంధం ప్రయోగించారని చెప్తున్నారు. అట్లాంటి ఆలోచన పూనుకోవద్దని చెప్పి ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను. అదే జరిగితే ఇక వామపక్ష పార్టీలు కూడా తాము వెళ్ళదలుచుకున్న గ్రామానికి వెళ్ళి ప్రజల్ని కలుసుకునే అవకాశం లేకపోతే రాజకీయ పార్టీలు కూడా ఇంకా అది ఒక లగచర్ల సమస్యగా మిగలదు. అది రాష్ట్రవ్యాప్త ప్రజాస్వామ్య సమస్యగా ముందుకు వస్తుంది. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగానే స్పందించాల్సిన అవసరం కూడా వస్తుంది. అందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కూడా నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. పోలీసు ఉందని, అధికారం ఉందని, ఎక్కువ మంది మేము గెలిచామని, ప్రజలు మా వెంటున్నారని అనుకుంటే అట్లా భావించిన వాళ్ళు చాలా నష్టపోయారు గతంలో. కాబట్టి అట్లా కాకుండా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని, రైతాంగానికి న్యాయం చేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అది పత్రికల్లో రాస్తున్న వార్తలు, అది మేము వెళ్ళి పరిశీలిస్తే కానీ అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. అది వెళ్ళి పరిశీలించడంతో తప్పకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం, మేము గమనించిన విషయాలు చెప్తాం. నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు, మొత్తం అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అక్కడ భూములు కోల్పోయే 1375 ఎకరాలు, 600 ఎకరాలు ప్రభుత్వ భూమి పోను, మిగతా భూమి అంతా కూడా ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొన్నారు. కొన్ని వార్తలు తెలుస్తుంది ఏంటంటే అరెస్ట్ అయిన తర్వాత, వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత అందులో ఏ పార్టీ వాళ్ళు ఎవరు అని చూసి అధికార పార్టీ సంబంధించిన వాళ్ళని కేసులో లేకుండా చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అక్కడ పోయి పరిశీలిస్తే కానీ మేము పూర్తిగా చెప్పలేము. ఫార్మా కంపెనీలకు ఫార్మా ఉత్పత్తులు లేకుండా ప్రజలేం బతకరు. కానీ ఎక్కడ అది రైతాంగానికి 2 పంటలు పండే భూములు, సారవంతమైన భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి దానికి కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. నిస్సారమైన భూములు, ఊరికి దూరంగా ఉండే భూములు, ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో మేము వ్యతిరేకించాం. ఎందుకు వ్యతిరేకించాం? హైదరాబాద్ సిటీకి అతి దగ్గరలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో డెన్సిటీ కూడా, ప్రజా సాంద్రత కూడా చాలా ఎక్కువ. అట్లాంటి డెన్సిటీ ఉన్న ప్రాంతాల్లో పెడితే ప్రజల ఆరోగ్యానికి నష్టం. అట్లాంటిది వద్దని మేము వ్యతిరేకించాం. ఇప్పుడు కూడా ఈ కోణంలోనే పరిశీలన చేస్తాం. గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, పర్యావరణ ఏజెన్సీలు స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్కి అనుగుణంగా జరుగుతుందా లేదా పరిశీలన చేయాలి. అది చేసి ఇది ప్రజలకు నష్టం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు చేయాల్సి వస్తే కూడా భూసేకరణ ఎట్లా జరగాలనే దానికి ఒక గీట్రాయి ఉంది. 2013లో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం వాళ్ళ నష్టపరిహారం ఇవ్వట్లేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ టీఆర్ఎస్ఏ ఆ ప్రాజెక్టు కోసం మొత్తం మార్చేసింది. మల్లన సాగర్ కోసం మొత్తం మార్చేసింది. 2016లో వేరే చట్టం తీసుకొచ్చారు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాం. నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తే కూడా 2013 చట్టం ప్రకారం ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు పత్రికల వార్తల ద్వారా తెలుస్తుంది ఏంటంటే అక్కడ
తేలిగ్గా 25 నుంచి 50 లక్షల దాకా ఉన్న భూమికి 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వడానికి ప్రతిపాదిస్తున్నారు. అది చాలా తప్పు. అది రైతులను దోపిడీ చేయటమే. కాబట్టి దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తాం. మాజీ మంత్రి కేటీఆర్ కావాలని కుట్ర చేసి దాడి సర్క్యులేట్ అవుతుంది. మీరేమంటారు? కేసీఆర్ కుట్ర చేయొచ్చు, కేసీఆర్కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కుట్ర చేయొచ్చు, కానీ ప్రజలు కుట్ర చేయరు. మేము ప్రజల తరఫున ఉన్నాం, కేటీఆర్ తరఫున లేము, లేదా రేవంత్ రెడ్డి తరఫున లేము. కుట్రలు వీళ్ళిద్దరు చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి సీట్లు వస్తాయి కాబట్టి. ఆయన పోతే ఈయనకు ముఖ్యమంత్రి వస్తుంది కాబట్టి, ఈయన పోయింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరు కుట్రలు చేసుకుంటారు. కానీ వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు రైతాంగానికి వ్యతిరేకంగా కుట్ర చేయొద్దని మేము కోరుతున్నాం. రైతులు మాత్రం క్షేమంగా ఉండాలని మేము కోరుతున్నాం. అట్లనే మీ పార్టీ మీద కొన్ని వార్తలు వస్తున్నాయి, చాలా కథనాలు వస్తున్నాయి. సెక్యులరిజానికి దూరంగా జరుగుతుంది, మతానికి అనుకూలంగా కొన్ని సవరణలు చేసేసి తెలుగు మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా కథనాలు. వాస్తవం జరిగింది ఏంటంటే, ఇటీవల జరిగిన పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను స్వయంగా. అక్కడ ఒక డాక్యుమెంట్ మేము ఆమోదించాం. దాంట్లో ఒక పేరాలో ఉంది ఏంటంటే, కమ్యూనిస్టులు అంటే నాస్తికవాదులని, దైవ వ్యతిరేకులని ఒక చర్చ ప్రజల్లో ఉంది. దీనివల్ల ఆస్తికుల్లో, బిలీవర్స్లో లేదా కమ్యూనిస్ట్ వ్యతిరేకత ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాస్తవం ఏంటి? కమ్యూనిస్టుకు సంబంధించి అతను భౌతికవాది కాబట్టి, సమాజ సైన్స్ని చదువుకున్నాడు కాబట్టి దేవుడి గురించిన అభిప్రాయాలు, మతం గురించిన అభిప్రాయాలు, విశ్వాసాలు ఉండకపోవచ్చు. కానీ దైవ విశ్వాసాలు ఉన్న అత్యధిక ప్రజలు ఉన్న సమాజంలో కమ్యూనిస్టులు పనిచేసేప్పుడు ఆ ప్రజలందరినీ విప్లవానికి సన్నద్ధం చేయాల్సిన కర్తవ్యం ఉన్నప్పుడు విశ్వాసుల్లో కూడా పనిచేయాలి. అవిశ్వాసం ప్రేరేపించడం కాదు, విశ్వాసుల్లో కూడా పనిచేయాలి. కాబట్టి భక్తుల్లో కూడా మా ఆర్గనైజేషన్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము భక్తిపరులం కావాలి కాదు మేము తీర్మానం చేసింది. మాకుండే విశ్వాసాలు ఏదో, మాకుండే సైంటిఫిక్ ఆలోచనలే మాకు ఉంటాయి. కానీ మా ఆలోచనలే సమాజం మీద రుద్దలేము. సమాజం అస్తిత్వ భావాలతోటి, దైవ భావాలతోటి, మత భావాలతో ఉన్నప్పుడు మీరు మత భావాలతో ఉన్నారు కాబట్టి మేము మీలోకి మేము మత భావాల్లో కూడా దూరి ప్రచారం చేస్తాం. వాళ్ళల్లో కూడా సంఘాలు పెడతాం, పూజారులు కూడా సంఘాలు పెడతాం. యాక్చువల్లీ నేను తిరుపతిలో ఇన్ఛార్జ్గా ఉన్నా. తిరుపతిలో పూజారులతో సంఘం పెట్టా, లేకపోతే లడ్డూలు తయారు చేసే వాళ్ళతో సంఘం పెట్టా, దేవుడికి ఊదిబత్తీలు కాల్చే వాళ్ళతో సంఘాలు పెట్టా, వాళ్ళందరితో జీతాలు పెంచుకోవడం సంఘం పెట్టాం. అందుకని దైవ విశ్వాసం ఉన్నంత మాత్రంలో కమ్యూనిస్టు వ్యతిరేకులు కాదు, దైవ విశ్వాసాలు ఉన్న వాళ్ళే కమ్యూనిస్టులు వ్యతిరేకించరు. ఇది స్పష్టంగా మేము తీర్మానం చేసుకున్నాం. భవిష్యత్తులో ఆ రకంగా పనిచేస్తాం, ఇప్పటికే చేస్తున్నాం. దాన్ని మొత్తం అందరికీ నేర్పడం కోసం తీర్మానాలు కూడా పెట్టాం. లేదు, సెక్యులరిజం అంటే మతాన్ని వ్యక్తిగత విషయంగా చూడాలి అనేది, అంతే తప్ప సెక్యులరిజం అంటే మత వ్యతిరేకం కాదు. సెక్యులరిజాన్ని కూడా తప్పు అర్థం చేసుకున్నారు చాలామంది. సెక్యులరిస్టులు అంటే మతాన్ని ద్వేషించే వాళ్ళని కాదు, తప్పు. సెక్యులరిజం అంటే మతాన్ని విద్యలో ప్రవేశించనీయకూడదు, లేదా గవర్నమెంట్ పరిపాలనలోకి తీసుకురాకూడదు, రాజకీయ విధానాల్లోకి తీసుకురాకూడదు మతాన్ని. కానీ వ్యక్తిగత విషయంగా చూడాలి. వ్యక్తిగా ఏ మతం ఇష్టపడితే ఆ మతాన్ని ప్రేమించే స్వేచ్ఛ, ఆ మతాన్ని పూజించే స్వేచ్ఛ తప్పనిసరిగా వ్యక్తికి ఉండాలనేదే కమ్యూనిస్టులు కోరుకుంటున్నారు. అందుకే కమ్యూనిస్టు రాజ్యాల్లో కూడా మతాలు ఉన్నాయి, క్రిస్టియన్ చర్చిలు ఉన్నాయి, దేవుడి గుళ్ళు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, భక్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవాళ చైనాలో ఉన్నాయి, రష్యాలో, క్యూబాలో ఉన్నాయి, వియత్నాంలో ఉన్నాయి. రేపు ఇండియాలో సోషలిజం వస్తే కూడా ఖచ్చితంగా మతాలన్నింటికీ అవకాశం ఇస్తాం. అన్ని కేరళలో, ఇప్పుడు కేరళ అంటే సరే స్టేట్ గవర్నమెంట్, కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా సరే మేము మతాలను వ్యతిరేకించాం, మత విశ్వాసాలను వ్యతిరేకించాం. స్పందించాం. చేసిన కార్యక్రమాల్లో సైజులో కొంత తేడాలు ఉండొచ్చు, కానీ ప్రతి సమస్య పైన కూడా మేము స్పందించాం. హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, దామరగుండం ప్రాజెక్టు విషయంలో, గ్రూప్ 1 పరీక్షల విషయంలో అన్నింటిలో సిపిఎం పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది. కొన్నిట్లో యాక్టివిటీ కూడా ప్రజా సంఘాల ద్వారా చేసాం. మూసీ ప్రాజెక్టు విషయంలో హైదరాబాద్ సౌత్ కమిటీ చాలా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసింది. ఇప్పటికీ మేము వాటి పట్ల స్పష్టమైన వైఖరితో ఉన్నాం. ఒకటి, హైడ్రా అంటే చెరువులు ఆక్రమిస్తే, నాలాలు ఆక్రమిస్తే వాటిని సహించాలని మేము ఎప్పుడు చెప్పట్లేదు. అక్రమంగా ఆక్రమిస్తే వాటిని తొలగించవచ్చు, కానీ పెద్దవాళ్ళని తొలగించే తీరు వేరు. వాళ్ళే డైరెక్ట్గా ఆక్రమించారు, వాళ్ళు డైరెక్ట్ లబ్ధిదారులుగా ఉన్నారు. కానీ పేదలు, మధ్యతరగతి వాళ్ళు డైరెక్ట్గా ఆక్రమించిన వాళ్ళు కాదు. ఆక్రమించిన వాళ్ళు ప్లాట్లు చేసి
మీ గవర్నమెంట్ సంస్థలతో జిహెచ్ఎంసీ కానీ లేదా ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు కానీ సర్టిఫికెట్లు ఇచ్చి చట్టబద్ధం చేసి ప్లాట్లు అమ్మితే ఆ ప్లాట్లు కష్టార్జితం కొనుక్కొని ఇంకా ఎక్కువ కష్టార్జితం ఇల్లు కట్టుకొని ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టి అంత చట్టబద్ధంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇల్లు కొనుగొడుతున్నారు. అట్లాంటి తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అధికారిని ఒక్కడిని సస్పెండ్ చేయలేదు గవర్నమెంట్. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. కాబట్టి అది పరిష్కారం కాకుండా మీరు కూలగొట్టొద్దనేది మేము చెప్తున్నాం. రెండోది, మూసీ ప్రాజెక్టులో 2 అంశాలు ఉన్నాయి. సుందరీకరణ వేరు, ప్రక్షాళన వేరు. ప్రక్షాళన అంటే అక్కడ మురికిని శుభ్రం చేయడం. మురికిని శుభ్రం చేయడానికి ఇళ్ళు కూలగొట్టాల్సిన అవసరం లేదు. మురికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇళ్లలోంచి వచ్చిన చెత్త చెదారం వల్ల కదా మురికి వస్తుంది. హైదరాబాద్లో ఉన్న ఫార్మా కంపెనీలన్నీ విష పదార్థాలు మూసీలో వదులుతున్నాయి. ఆ విషయం చేపలను చంపుతోంది, మనుషులను చంపుతోంది, గూనికాళ్ళు కుంటికాళ్ళు రావడానికి కారణం అది. ఆ ఫ్యాక్టరీల మీద, మందుల ఫ్యాక్టరీల మీద చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. అది కరెక్ట్గా జరుగుతున్న లోపం. అది చేయాలని మేము కోరుతున్నాం. రెండోది, సుందరీకరణ అన్నప్పుడు అక్కడున్న 15,000 ఇళ్ళు, 15,000 14,000 ఇళ్ళు ఉన్న ఇళ్ళు తొలగించాలంటున్నారు. తొలగించండి. ఎప్పుడు తొలగించాలి? నష్టపరిహారం ఇస్తాం 25,000, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇచ్చిన తర్వాతనే వాళ్ళని కదిలించాలని మేము చెప్తున్నాం. ఇది తేడా. ఎందుకంటే ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇవ్వని సందర్భాలు, ఇప్పటికీ ఏడుస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఒక చక్క ఉదాహరణ. నెహ్రూ గారి కాలంలో వచ్చింది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో భూములు నష్టపోయిన లంబాడి రైతులు, తండాలు అనేక మంది ఇప్పటికీ నష్టపరిహారం రాక హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు, నల్గొండ జిల్లా వాళ్ళు. కాబట్టి ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపించి వాళ్ళని అందులో ప్రవేశపెట్టి వాళ్ళకి ఇస్తా అన్న 25,000 50,000 చేతిలో పెట్టిన తర్వాతనే అప్పుడు మీరు ఇల్లు కొలగొట్టడానికి పోవాలి. ఇది మా కండిషన్. ఇది తప్పేముంది? గవర్నమెంట్ చెప్తుందని మేము అమలు చేయమంటున్నాం. కాబట్టి అది అట్లాగే దామగుండం కానీ గ్రూప్ 1 కానీ ఏ ఒక్క దాంట్లో కూడా ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టలేదు, అందరితో చర్చించలేదు. తప్పు అని చెప్తున్నాం. మూసీలో రెండో పార్ట్ కూడా, మూసీలో ఉన్న ఇండ్లు తొలగించాలా వద్దా అంటే, ఆ మూసీలో బతకాలని ఎవరు కోరుకోరు. ఏ దిక్కు లేక ఆడ ఇండ్లు వేసుకున్నారు. వాళ్లకు నువ్వు వేరే ఇల్లు రెడీగా చూపించి షిఫ్ట్ చేస్తే అభ్యంతరం లేదు. కానీ మూసీకి 2 వైపులా ఉన్నటువంటి ఇండ్లన్నీ తీసేస్తూ ఉంటున్నారు. 12,000 ఇండ్లు అవి తీసేయాల్సిన అవసరం ఏంటి? చరిత్రలో ఎప్పుడూ ఆ ఏరియా మునగలేదు. ఆ ఇండ్లు తీసేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ప్లాన్ చేసింది. అందుకోసం 2 వైపులా ఉన్న ఇండ్లన్నీ తొలగించి అక్కడ హోటళ్ళు లేకపోతే రకరకాల వ్యాపార సంస్థల్ని నిర్మించి నది నిండా నీళ్లు ప్రవహించేటట్టు చేసి ఒక పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ అభ్యంతరం, 2 వైపులా ఉన్నటువంటి 12,000 ఇండ్లు తొలగించడానికి వీల్లేదు. ఒక్క ఇల్లు కూడా తొలగించడానికి వీల్లేదు. ఇది పాయింట్. నువ్వు ప్రక్షాళన చేయడానికి, సుందరీకరణ చేయడానికి ఇండ్లు తొలగించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 2 వైపులా పెద్ద గోడలు కట్టండి. గోదావరి నీళ్లు మీరు అనుకున్నట్టు తీసుకురండి. ఇప్పుడున్నటువంటి నీళ్లను శుద్ధి చేయండి. శుద్ధి చేసి డైరెక్ట్గా కృష్ణాలోకి వదలండి. పర్యాటక కేంద్రం అవుతుంది. 2 గట్ల మీద పెద్ద పెద్ద వృక్షాలను పెడితే పర్యావరణం బాగుపడుతుంది. వీటికి తోడు చేయాల్సిన పని ఏమిటి? గట్కేసర్ నుంచి సూర్యాపేట వరకు ఈ నీళ్లతో వ్యవసాయం చేస్తున్నారు. ఆ కూరగాయలు, ఆ ధాన్యం ఇక్కడ తింటున్నారు. అది ప్రజల ఆరోగ్యానికి హానికరం. అందుకని అక్కడ పశువులకు కూడా ఆ నీళ్లు తాగిస్తున్నారు. ఆ పాలు పెరుగు హైదరాబాద్లో జంట నగరాల్లో వాడుతున్నాం మనం. అందుకని మూసీకి ఒకవైపు గోదావరి నీళ్ళు ఇవ్వచ్చు, ఒకవైపు కృష్ణా నీళ్ళు ఇవ్వచ్చు. ఇదే భువనగిరి జిల్లా కమిటీ కూడా కోరుకుంది. వాళ్ళు పాదయాత్ర కూడా చేసింది సిపిఎం నాయకత్వం. అందుకని ఇది ఒక కాంప్రహెన్సివ్ ప్రాజెక్టుగా ఉండాలి, సమగ్రమైన ప్రాజెక్టుగా ఉండాలి. కేవలం సుందరీకరణ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా దీన్ని నడపొద్దు అని మేము కోరుతున్నాం. నల్గొండ జిల్లా రామన్నపేట దగ్గర అదానికి సంబంధించిన అంబుజా కూడా నిర్మించాలని ఒక ప్రతిపాదన ఉంది. దానికి సంబంధించి సున్నప్రాయ ఫ్యాక్టరీ కూడా ల్యాండ్స్ కూడా ఎక్స్టెండ్. సో అక్కడ రామన్నపేట ప్రాంతవాసులంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో దాని పట్ల ఉన్న పార్టీ ఇప్పుడు లంచర్లో కూడా సిసి గాలి వాళ్ళ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు అక్కడ రామన్నపేటలో కూడా అదే సిచ్యువేషన్లో అదే ఆ విషయంలో పార్టీలకు అతీతంగా అక్కడ రైతాంగం ప్రజలందరూ కూడా ఏకమయ్యి పబ్లిక్ హియరింగ్ జరిగిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి
ఈ ప్రాంతంలో ఇది పెట్టడానికి వీల్లేదు, పర్యావరణం దెబ్బతింటుంది, ప్రజల ఆరోగ్యాలు పంటలు దెబ్బతింటాయి. ఇప్పటికే చుట్టూ అనేక పరిశ్రమలు వచ్చి ఈ మూసి నీళ్ళతోటి మేము బతకలేని పరిస్థితి వచ్చింది. ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టు అనేది ఉండొద్దు, ఈ పనులు జరగొద్దు అనేది ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగానే దాన్ని వ్యతిరేకించారు. సిపిఎం పార్టీ నాయకత్వం కూడా దాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. అక్కడ మా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రతిఘటించడం అనేది జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ పరిశ్రమలు పెట్టాలన్నా కూడా ఫార్మా ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రజలకు రైతులకు ఎవరికి నష్టం లేకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో పెట్టాలి. ఎందుకంటే బీడుగా ఉన్నటువంటి వృధాగా ఉన్నటువంటి భూములు చాలా ఉన్నాయి, గ్రామాలకు దూరంగా ఉన్నాయి. అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి ప్రజలకు నష్టం జరగకుండా వ్యవసాయ పంటలు పండేటువంటి భూములను తీసుకోకుండా ఆ రకంగా ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ అవి వదిలేసేందనంటే 2 పంటలు పండే భూములు, 3 పంటలు పండే భూములు, తర్వాత గ్రామాలకు దగ్గరగా రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని ఈ ఇండస్ట్రీస్ పెట్టాలన్నప్పుడే ఈ ప్రజల నుంచి రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇది ఎందుకు ప్రభుత్వానికి సోయలేదో అర్థం కావట్లేదు. అందుకనే ఇలా అఖిలపక్షంగా కానీ లేకపోతే మా పార్టీ వైపు నుంచి మేము ఎప్పుడు కూడా ఈ పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. సేమ్ టైం పరిశ్రమల పేరుతోటి ఏ ఒక్కరికి నష్టం జరగద్దు. ఎక్కడన్నా భూమి తీసుకోవాల్సిన పరిస్థితి అనేది తప్పనిసరిగా ఏర్పడితే మార్కెట్ రేట్ అనేది కట్టియాలి. ఎకరం 50 లక్షలు ఉంటే నువ్వు 10 లక్షలు ఇస్తా అంటే ఏం కావాలి? అంతా చిన్న చిన్న రైతులు, వాళ్ళు లబో దిబో అని మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు త్రిపుల్ కొరకు కూడా భూసేకరణ చేస్తూ ఉన్నారు. త్రిపుల్ నా చుట్టూ కూడా 6 ప్రధానమైనటువంటి రహదారులు ఉన్నాయి. ఆ 6 ప్రధానమైనటువంటి రహదారులు కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి వాళ్ళు 32 కిలోమీటర్లు తీసుకోవాలని నిర్ణయం చేశారు. 4గిటికేమో 32 కిలోమీటర్లు తీసుకున్నారు. ఒక 2 మాత్రం చౌటుప్పల్ తర్వాత భువనగిరి ఏరియా మాత్రం తగ్గించి తీసుకోవడం అనేది జరిగింది. దానివల్ల ఏమవుతుంది, చాలా బిల్డింగ్స్ పోతూ ఉన్నాయి, విలువైనటువంటి ప్లాట్లు పోతున్నాయి. తర్వాత ఏంటంటే పెద్ద ఎత్తున జనం నష్టపోయే పరిస్థితి ఉంది. ఎంత చెప్పినా వినే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీకు చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మా చేతులు ఏమీ లేదు, మొత్తం వాళ్ళే చూస్తున్నాం వీళ్ళు చెప్తారు. వాళ్ళు పంపించిందే మేము తీసుకున్నామేమో ఢిల్లీ వాళ్ళు చెప్తారు. కాబట్టి నాటకాలు ఆపి ఏదైనా సరే ప్రజలకు నష్టం లేకుండా రైతాంగం నష్టపోకుండా మరి ఎక్కడైతే భూములు ఉన్నాయో అటువంటి భూములు తీసుకోవాలనేది అందరూ కోరుతున్నది. సిపిఎం పార్టీ కూడా మేము అదే కోరుతున్నాం. అది శ్రేయస్కరంగా ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.